హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు స్పింగర్స్ రెసిపీ. 2 కప్పుల మైదాపిండి కొలతలు, దానికి తగ్గపడా ఉప్పు, డో చేసుకోనికి నూనె, కాచిన నూనె బాగా వేడి చేసుకొని ఫుల్ వేడి చేసుకొని దీంట్లో పోసేసుకున్నాను. కాచిన నూనె, ఉప్పు, తగ్గపడా ఓమా, 1 టీ స్పూన్ వామ, 1 టీ స్పూన్ మిరియాల పొడి, తగుపడా ఉప్పు వేసి కలుపుకుందాం. డో చేసుకుందాం. ఇప్పుడు డో చేసుకొని ఫింగర్స్ చేసేటప్పుడు చూపిస్తాను. డో చేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం. దీంట్లో వేడి కాగినది నూనె కానీ డార్ల కానీ నెయ్యి కానీ మీ ఇష్టం, మీది ఏదాన్ని వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసుకున్నాను. బాగా కాగబెట్టి నూనె దీంట్లో 1/2 కప్పు నూనె వేసుకున్నాను. చూడండి, ఇట్లా అంటే ఇట్లా ముద్ద కావాలి. బిస్కెట్లు చేయనీకి చేసుకుంటాం కదా, అలాగే అన్నమాట. ఇది కూడా ఇట్లా పిసికితే ముద్ద కావాలి. అప్పుడు దాన్ని కొంచెం కాల్చినంత నీళ్ళు, మరి పలసగా చేసుకోవద్దు, గట్టిగానే తడుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది రొట్టె కట్ చేస్తున్నా. రొట్టె చేసిన, రోల్ చేసిన. ఫింగర్స్ అంటే ఇట్లా కట్ చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇలా గోలించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా బాదం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నా వీడియోని ఇచ్చిన వాళ్ళు షేర్ చేయండి. కాల్చిన వాళ్ళకి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటాయి ఇలాంటి ఫింగర్స్. ఓకేనండి. ఇలా అండి, టైం పడుతుంది. చిన్నగా పెట్టిన